వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా నా వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి యారో నొటేషన్స్. కెమిస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సమ్ నొటేషన్స్ ఇన్ రియాక్షన్ మెకానిజం. ఆల్ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో రియాక్షన్ జరిగినప్పుడు ఈ బాండ్ ఫార్మేషన్ కానీ బాండ్ ఫిజన్ కానీ జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ల యొక్క మూమెంట్ని ప్రత్యేకంగా సమ్ యారో నొటేషన్స్తోని చూపిస్తూ ఉంటారు. సో ప్రతి చర్యలో వివిధ రకాల యారో నొటేషన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ యారో నొటేషన్స్ అనేవి ఏ రియాక్షన్స్కి ఏ రకమైన యారో నొటేషన్స్ని యూజ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ యారో నొటేషన్ అనేది ఫుల్ హెడెడ్ కర్వ్డ్ యారో. దాన్ని ఈ విధంగా సూచిస్తారు. సో ఇది ఫుల్ హెడెడ్ కర్వ్డ్ యారో. ఇందులో దీన్ని టెయిల్ అని దీన్ని హెడ్ అని అంటారు. టెయిల్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకొక ఆటంకి అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే టెయిల్ ఉంటుందో అక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో ఎట్ ఏ టైం 2 ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో అది ఫుల్ హెడెడ్ కర్వ్డ్ యారో. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. యారో స్టార్ట్ ఫ్రమ్ ఆటమ్, యారో స్టార్ట్ బిట్వీన్ ఆటమ్. యారో స్టార్ట్ ఫ్రమ్ ఆటమ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి మైనస్ అనేది ఉంది. సో బి మైనస్ అని అంటే మైనస్ సింబల్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మైనస్ సింబల్తో చూపిస్తూ ఉంటారు. ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉందనుకోండి దాన్ని ప్లస్ సింబల్తో చూపిస్తారు. ఇది ప్లస్ సింబల్. సో ఇక్కడ బి మైనస్ అని ఉంది కాబట్టి ఇక్కడ 1 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి బి ఆటం పైన ఉన్నాయి. సో ఈ 1 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాయి? ఈ బాండ్ మీదకి షిఫ్ట్ అయ్యాయి. యారో స్టార్ట్ ఫ్రమ్ ద ఆటమ్. సో ఈ ఆటం నుంచి ఈ బాండ్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఏ మరియు బి మధ్య డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే 1 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. సో 1 పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే మనకి బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది యారో స్టార్ట్ ఫ్రమ్ ఆటమ్. సెకండ్ వన్ యారో స్టార్ట్ బిట్వీన్ ఆటమ్. సో ఇక్కడ ఏంటంటే ఈ యారో అనేది 2 ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక బాండ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ కలిసిపోయి మనకి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బాండ్ నుంచి కనుక ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటం మీదకి వెళ్ళినట్లయితే అప్పుడేమవుతుంది? ఈ బాండ్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. ఈ ఆటంకి ఒక ఎలక్ట్రాన్, ఈ ఆటంకి ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా ఏ ఆటం మీదకి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఏ మైనస్ తర్వాత బి ప్లస్ అనేది వచ్చింది. బి ప్లస్ అంటే దీనిలో ఉండే ఒక ఎలక్ట్రాన్ అనేది కూడా ఏ ఆటం తీసుకుంది కాబట్టి బి ప్లస్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓహెచ్లో ఆక్సిజన్ చుట్టూ టోటల్ 3 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 3 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి హెచ్ ప్లస్ ఉంది. హెచ్ ప్లస్ మీన్స్ అంటే దీంట్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువగా ఉంది కాబట్టి హెచ్ ప్లస్ అనే సింబల్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓహెచ్ మైనస్ సింబల్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఒక జత ఎలక్ట్రాన్, ఓన్లీ 1 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ హెచ్ ప్లస్కి షిఫ్ట్ అయ్యాయి. 1 పేర్ ఎలక్ట్రాన్స్ ఎట్ ఏ టైం షిఫ్ట్ అయ్యాయి కాబట్టి హెడెడ్ కర్వ్డ్ యారోని చూపిస్తున్నాం. ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల H2O అనేది ఫామ్ అయింది. ఇది సో ఈ విధంగా ఫుల్ హెడెడ్ కర్వ్డ్ యారో ఉందంటే ఒక ఆటం నుంచి కానీ లేదా ఒక బాండ్ నుంచి ఎట్ ఏ టైం 2 ఎలక్ట్రాన్స్ అనేవి నెక్స్ట్ ఆటంకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది.
ఇందులో మనకి టోటల్ 3 క్లాసెస్ రియాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ పేర్ అని అంటే సింగిల్ ఆటమ్స్ 1 పేర్ ఎలక్ట్రాన్ కానీ 1 పేర్ ఎలక్ట్రాన్స్ నుంచి ఈ 1 పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకొక బాండ్కి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బాండ్ అనేది లోన్ పేరుకి వెళ్ళిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఈ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకొక దానికి లోన్ పేరుకి వెళ్ళిందంటే అక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం. సో ఈ విధంగా షిఫ్ట్ అయిపోవడం వల్ల డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఫుల్ హెడెడ్ కర్వ్డ్ యారో. సెకండ్ వన్ కర్వ్డ్ ఫిష్ హుక్ యారోస్. సో ఇది కర్వ్డ్ ఫిష్ హుక్ యారో అంటే ఎండింగ్ అనేది ఫిష్ హుక్ లాగా ఉన్నట్లయితే ఓన్లీ వన్ సైడ్ హుక్ లాగా వస్తుంది. సో దీన్ని కర్వ్డ్ ఫిష్ హుక్ అని అంటారు. ఇది హెడ్, ఇది టెయిల్. సో ఎట్ ఏ టైం అనేది ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి మూమెంట్ అయినట్లయితే అక్కడ కర్వ్డ్ ఫిష్ హుక్ యారో సింబల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇట్లాంటి రియాక్షన్స్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఫ్రీ రాడికల్ రియాక్షన్ అనేది లైట్ సమక్షంలో కానీ హీట్ సమక్షంలో కానీ అవుతూ ఉంటుంది. సో అటువంటి రియాక్షన్స్ అయినప్పుడు ఆ రియాక్షన్స్ ని చూపించడానికి మనం ఫిష్ హుక్ యారో సింబల్ ని యూజ్ చేస్తూ ఉంటాం. రాడికల్ రియాక్షన్స్ అనేవి ఎప్పుడు ఇక కంపల్సరీ ఆటమ్స్ అనేవి సేమ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్న వాటిలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నెగిటివ్ సిమిలర్ గా ఉన్న వాటిలో కూడా ఇటువంటి రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ సేమ్ క్లోరిన్ 2 క్లోరిన్ ఆటమ్స్ తీసుకున్నాము. ఈ క్లోరిన్ ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ ని డివైడ్ చేయడానికి ఇక్కడ ఫిష్ హుక్ యారో సింబల్ ని యూజ్ చేసాం. సో ఒక బాండ్ ఫామ్ అవడానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్. సో ఈ క్లోరిన్ కు ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ క్లోరిన్ కు ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది దేనికి దానికి సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫిష్ హుక్ యారో యూజ్ చేయడం వల్ల ప్రతి ఆటంకి ఒక ఎలక్ట్రాన్ అనేది తీసుకొని అవి డివైడ్ అయిపోయాయి, బాండ్ క్లీవేజ్ అనేది జరిగింది. సో ఇవి ఫ్రీ రాడికల్ రియాక్షన్స్. దీంట్లో ఫ్రీ రాడికల్ రియాక్షన్ దాంట్లో స్టెప్స్ అనేవి ఉంటాయి. దాని ఫస్ట్ వన్ వచ్చేసి చైన్ ఇనిషియేషన్ అని అంటారు, చైన్ ప్రాపగేషన్ టు చైన్ టర్మినేషన్. దిస్ ఇస్ ద ఎండ్ రియాక్షన్. ఎండ్ రియాక్షన్ లో మనకి ఆటం అనేది ఇంకొక ఆటంతో అటాచ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక క్లోరిన్ ఆటం అనేది ఫామ్ అయింది. ఈ క్లోరిన్ ఆటం అనేది ఇంకొక మిథైల్ గ్రూప్ తోని బాండ్ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మిథైల్ గ్రూప్ లో ఉండే ఒక హైడ్రోజన్ అనేది ఈ క్లోరిన్ తో ఒక ఎలక్ట్రాన్ ని షేర్ చేసుకోవడం వల్ల క్లోరిన్ కి హైడ్రోజన్ కి మధ్య ఒక బాండ్ అనేది కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఒక ఫ్రీ రాడికల్ అనేది ఏర్పడింది. ఫ్రీ రాడికల్ మీన్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది కాబట్టి ఇది ఫ్రీ రాడికల్ అని ఉంటుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి అన్స్టేబుల్, వెంటనే రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి బాండ్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సెకండ్ కూడా అలానే ఈ క్లోరిన్ ఇంకో క్లోరిన్ కలిసేసి సేమ్ బాండ్ క్లీవేజ్ అవుతుంది. బాండ్ క్లీవేజ్ అయిన దాంతో ఇక్కడ ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ తోని ఇంకొక బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు మనం ఫిష్ హుక్ యారోని యూజ్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ ఈక్విలిబ్రియం మరియు టాటమెరిజం, ఈ 2 రియాక్షన్స్ ని ఈ సింబల్ తోని సూచిస్తారు. సో కంప్లీట్ గా ఒకటి ఫిష్ హుక్ టైప్ పైన ఒకటి కింద ఒక ఫిష్ హుక్ టైప్ వస్తుంది. సో ఇవి ఈక్విలిబ్రియం మరియు టాటమెరిజం రియాక్షన్ కి ఈ సింబల్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కెమికల్ ఈక్విలిబ్రియం అని అంటే ఏంటంటే రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ప్రోడక్ట్స్ నుంచి మళ్ళీ రియాక్టెంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ లో ఏర్పడుతున్నాయో అంతే పర్సెంటేజ్ లో మనకి మళ్ళీ రియాక్టెంట్స్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని కెమికల్ ఈక్విలిబ్రియం అని అంటారు. సో ఈ రెండింటి మధ్య ఈక్విలిబ్రియం సింబల్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ ద రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈస్ ఈక్వల్. సో ద టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ మనకి CO2 గ్యాస్ అనేది CO2 యాక్వస్ అనేది ఫామ్ అవుతుంది. రెండు కూడా
సేమ్ అమౌంట్లో ఏర్పడినట్లయితే దానికి ఈక్విలిబ్రియం సింబల్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే హైడ్రోజన్ అనేది అయోడిన్తో జరగడం వల్ల హైడ్రోజన్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అయోడైడ్ అనేది ఎంత పర్సెంటేజ్లో ఏర్పడిందో అంతే పర్సెంటేజ్లో మరి తిరిగి మనకి హైడ్రోజన్ అండ్ అయోడిన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా టాటామెరిజం అనేది ఇది ఒక రకమైన ఐసోమర్. ఈ ఐసోమర్ కార్బోనైల్ కంపౌండ్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ని ఇస్తుంది. ఒకటి కీటో ఫామ్ ఇస్తుంది, రెండోది ఈనాల్ ఫామ్ అనేది ఇస్తుంది. కీటో మీన్స్ ఏంటంటే C డబుల్ బాండ్ ఉన్నట్లయితే దాన్ని కీటో ఫామ్ అని అంటారు. ఈనాల్ ఫామ్ అంటే OH ఉన్నట్లయితే దాన్ని ఈనాల్ ఫామ్ అనేది అవుతుంది. ఇవి ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయంటే ఈ డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవ్వడము, తర్వాత హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అవడం వల్ల మనకి ఈనల్ ఫామ్ అనేది అవుతుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడున్న ఒక హైడ్రోజన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల, ఆక్సిజన్ దగ్గరికి షిఫ్ట్ అవడం వల్ల ఈనాల్ ఫామ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈక్విలిబ్రియం రియాక్షన్స్కి మరియు టాటమెరిజం రియాక్షన్స్కి ఈ సింబల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ యారో నొటేషన్ అనేది రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని చూపించడానికి యూజ్ చేసేది. సో ఎక్కడైనా రెజొనెన్స్ నిర్మాణాలు అనేవి ఫామ్ అయినప్పుడు దానికి ఈ సింబల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే యారేకి 2 హెడ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మధ్య చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫినాల్ ఉంది. ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 2 లోన్ పేర్స్ అనేవి బాండ్స్ దగ్గర సింగిల్ బాండ్ దగ్గరికి మూమెంట్ చూపిస్తుంది. అంటే ఒక లోన్ పేర్ అనేది మూమెంట్ చూపిస్తుంది. అదే మూమెంట్లో ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ ఏంటంటే వాటి యొక్క ఆక్టేట్ రూల్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ కానీ బాండ్స్ కానీ మూమెంట్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. తర్వాత కార్బన్ అనేది దాని బ్యాలెన్స్ ఏంటి, కార్బన్ అనేది ఎట్ ఏ టైం 4 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేయగలదు. 4 కంటే ఎక్కువ బాండ్స్ని ఫామ్ చేయడానికి అది అన్స్టేబుల్ అయిపోతుంది. సో అందుకోసమని ఇక్కడ ఉన్న ఒక సింగిల్ లోన్ పేర్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అదే మూమెంట్లో ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక లోన్ పేర్ వెళ్ళిపోవడం వల్ల ఆక్సిజన్ మీద పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఇంకొక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ అనేది మళ్ళీ తిరిగి ఈ స్ట్రక్చర్ లాగా కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఫామ్ అవుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అంటే 1 పేర్ ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డబుల్ బాండ్స్ అంటే ఒక బాండ్ అనేది కూడా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మూవ్మెంట్ అవడం వల్ల స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్స్ అన్నింటి మధ్య మనము ఈ డబుల్ హెడెడ్ యారో సింబల్ని చూపించినట్లయితే వీటిని రెజొనెన్స్ స్ట్రక్చర్ కింద చెప్పవచ్చు. ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి తిరిగి మళ్ళీ ఫస్ట్ స్ట్రక్చర్ కింద కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ అనేది 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ అవుతూ ఉంటాయి. తర్వాత డబుల్ బాండ్స్ అనేవి మాత్రమే డబుల్ బాండ్ ఉన్న దగ్గర మాత్రమే మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సింగిల్ బాండ్ దగ్గర ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు. బాండ్ బ్రేకింగ్ అనేది జరగదు. ఒకవేళ బాండ్ బ్రేకింగ్ అనేది జరిగిందనుకోండి అది రెజొనెన్స్ స్ట్రక్చర్ అనేది కాదు. చూడండి ఇక్కడ రూల్ 1, the connectivity and position of the atoms must remain the same in all resonance structures. రెజొనెన్స్ స్ట్రక్చర్ యొక్క కనెక్టివిటీ అంటే ఆటమ్స్ అనేవి ఏ విధంగా అయితే కంపౌండ్లో అరేంజ్ అయి ఉన్నాయో, ఎన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అయినా వాటి యొక్క ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్లో చేంజ్ అనేది ఉండొద్దు. ఆటమ్ అరేంజ్మెంట్లో చేంజ్ కాకుండా ఓన్లీ బాండ్ పొజిషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. డబుల్ బాండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మూమెంట్ చూపిస్తూ ఉంటాయి. బట్ వాటి ఆ కంపౌండ్లో ఉండే ఆటంలో ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు. తర్వాత ఈచ్ కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్ మస్ట్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ నెట్ ఛార్జ్. అంటే వాటి యొక్క ఎలక్ట్రాన్స్ కానీ లేదా బాండ్ కానీ మూమెంట్ అయినప్పుడు
ఎటు మూమెంట్ అయినా పర్లేదు, దాని యొక్క నెంబరింగ్ అనేది వాటి యొక్క ఎలక్ట్రాన్ యొక్క నెంబర్ అనేది అంతే ఉండాలి, కనెక్టివిటీ నెట్ ఛార్జ్ అనేది కూడా సేమ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది రెజొనెన్స్ స్ట్రక్చర్ని ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, లోన్ పేర్ టు బాండ్, బాండ్ టు బాండ్, బాండ్ టు లోన్ పేర్స్ అనేవి రెజొనెన్స్ స్ట్రక్చర్లో జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిజన్కి 2 పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 పేర్ ఎలక్ట్రాన్లో ఒక పేర్ ఎలక్ట్రాన్ అనేది కార్బన్కి వెళ్ళింది. సో ఇక్కడ కార్బన్కి ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది. పాజిటివ్ ఛార్జ్ అని ఎందుకు ఉందనంటే కార్బన్ అనేది 4 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ 3 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేసింది కాబట్టి ఇంకొక బాండ్ అనేది లేదు. అంటే 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మిస్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్ కింద చూపిస్తున్నారు. సో ఆక్సిజన్ మీద ఒక పేర్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమైంది, డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్కి కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయింది. అదే టైంలో ఇక్కడ ఉన్న ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి దీనికి షిఫ్ట్ అవ్వడం వల్ల దీనికి పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. సో ఇక్కడ లోన్ పేర్ టు బాండ్ బాండ్ పేర్కి ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అయినాయి. నెక్స్ట్ బాండ్ టు బాండ్ అంటే ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది ఇక్కడ డబుల్ బాండ్కి షిఫ్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటి, కార్బన్ అనేది 4 బాండ్స్ ఉండాలి, 1 2, ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఉన్నాయి. 4 డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల దీని యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్స్ అనేవి వచ్చినాయి. మళ్ళీ బాండ్ టు లోన్ పేర్, ఇక్కడ డబుల్ బాండ్ ఉన్న దగ్గర ఒక బాండ్ అనేది బ్రేక్ అవడం వల్ల డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ షిఫ్ట్ అవడం వల్ల ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది, కార్బన్కి అనేది ప్లస్ ఛార్జ్ అనేది వస్తుంది. సో రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని చూపించడానికి ఈ డబుల్ హెడెడ్ యారో సింబల్స్ని యూజ్ చేస్తారు. ఎక్కడైనా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కానీ కనిపించాయంటే కంపల్సరీ డబుల్ హెడెడ్ యారో అనేది కంపల్సరీ ఉండాల్సిందే. సో నెక్స్ట్ యారో నొటేషన్ అనేది ఫార్వర్డ్ రియాక్షన్స్కి ఈ సింబల్ని యూజ్ చేస్తారు. అంటే హెడ్ అనేది ముందుకు వస్తున్నట్లయితే దీన్ని ఫార్వర్డ్ రియాక్షన్కి యూజ్ చేస్తారు. బ్యాక్వర్డ్ రియాక్షన్స్కి హెడ్ అనేది బ్యాక్కి వచ్చినట్లయితే దీన్ని ఈ సింబల్ని బ్యాక్వర్డ్ రియాక్షన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ రియాక్షన్, ఇక్కడ ఉన్న రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుందని సూచించడానికి మిడిల్లో ఫార్వర్డ్ రియాక్షన్ సింబల్ని యూజ్ చేశాము. అదేవిధంగా ప్రోడక్ట్స్ నుంచి మళ్ళీ రియాక్టెంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అని చూపించడానికి బ్యాక్వర్డ్ సింబల్ని యారో అనేది ఈ విధంగా చూపించినట్లయితే అది రివర్స్ రియాక్షన్ కింద ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ NH2 అనేది హైడ్రోజన్తో చేరడం వల్ల అమోనియా ఫామ్ అవుతుంది, ఇది ఫార్వర్డ్ రియాక్షన్కి కింద. సో ఈ ఫార్వర్డ్ రియాక్షన్ తర్వాత నెక్స్ట్ ఇదే అమోనియా తిరిగి మనకి రియాక్టెంట్స్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని రివర్స్ రియాక్షన్ అని అంటారు. సో రివర్స్ రియాక్షన్కి ఫుల్ హెడ్ అనేది 2 సైడ్ హెడ్ ఉన్నట్లయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్కి ఈ సింబల్ని యూజ్ చేస్తారు. యారో సింబల్ అనేది హెడ్ అనేది డౌన్కి ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని ప్రిసిపిటేషన్ రియాక్షన్కి చూపిస్తారు. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్కి యారో సింబల్ అనేది హెడ్ అనేది అప్వర్డ్లో ఉన్నట్లయితే దాన్ని ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ రియాక్షన్స్కి చూపిస్తారు. మనం ల్యాబ్స్లో చూసినట్లయితే టెస్ట్ ట్యూబ్లో లిక్విడ్ని తీసుకొని ఏదైనా ఒక సాల్ట్ని వేసినప్పుడు మనకి బాటంలో కనుక సాలిడ్ ప్రిసిపిటేషన్ కనుక సాలిడ్ అవక్షేపం ఏర్పడినట్లయితే అప్పుడు ప్రిసిపిటేషన్ అనేది ఫామ్ అయిందని చెప్పగలుగుతాము. సో ఈ ప్రిసిపిటేషన్ రియాక్షన్ అయింది అని చెప్పడానికి రియాక్షన్ మెకానిజం అనేది ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా మనకి బాటంలో ఏది ఫామ్ అయిందో దాని పక్కన యారో సింబల్ అనేది డౌన్గా చూపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే కాపర్ సల్ఫేట్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో చేరడం వల్ల సోడియం సల్ఫేట్ మరియు కాపర్ హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది. ఈ కాపర్ హైడ్రాక్సైడ్ అనేది అవక్షేపం ప్రిసిపిటేషన్ అనేది ఫామ్ అయింది కాబట్టి
ఇక్కడ యారో సింబల్ అనేది డౌన్ కింద చూపించారు. ఈ విధంగా అంటే అడుగు భాగంలో ఫామ్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ సేమ్ అదే సోడియం సల్ఫేట్ అనేది స్ట్రాన్షియం క్లోరైడ్తో చర్య జరగడం వల్ల సోడియం క్లోరైడ్ అనేది తర్వాత స్ట్రాన్షియం సల్ఫేట్ అనేది ఫామ్ అయింది. సో స్ట్రాన్షియం సల్ఫేట్ అనేది ప్రెసిపిటేట్ అయింది. అక్కడ రియాక్షన్ జరగడం వల్ల స్ట్రాన్షియం సల్ఫేట్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది కాబట్టి యారో సింబల్ అనేది డౌన్కి సూచించారు. సేమ్ అదే విధంగా సిల్వర్ నైట్రేట్ అనేది సోడియం క్లోరైడ్తో జరగడం వల్ల సోడియం నైట్రేట్ అనేది ఏర్పడింది. దాంతోపాటు సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాడ్మియం సల్ఫేట్ పొటాషియం సల్ఫైడ్తో రియాక్షన్ జరగడం వల్ల పొటాషియం సల్ఫేట్ మరియు క్యాడ్మియం సల్ఫైడ్ అనేది ఫామ్ అయింది. ఈ క్యాడ్మియం సల్ఫైడ్ అనేది ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది కాబట్టి డౌన్ యారో కింద చూపించాం. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కొన్ని కెమికల్ రియాక్షన్స్లో. సో గ్యాస్ అనేది రిలీజ్ అయిందని చెప్పడానికి సింబల్ అనేది అప్వర్డ్లో చూపించినట్లయితే ఆ రియాక్షన్లో గ్యాస్ అనేది రిలీజ్ అయిందని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెనిగర్ అనేది బైకార్బోనేట్తో చర్య జరపడం వల్ల మలేట్ అనేది ఫామ్ అయింది. తర్వాత కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది దీంతో వాటర్తో రియాక్షన్ జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. సో ఈ విధంగా గ్యాస్ అనేది రిలీజ్ అయిందని చెప్పడానికి ఇక్కడ కంపల్సరీ ఈ యారో సింబల్ అనేది అప్వర్డ్లో చూపించినట్లయితే గ్యాస్ అనేది ఈ రియాక్షన్లో గ్యాస్ అనేది రిలీజ్ అయిందని చెప్పవచ్చు. సేమ్ ఇక్కడ కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. సో ఇది ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ రియాక్షన్స్కి ఈ సింబల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ యారో రిలేటేషన్స్లో ఏదైనా ఒక కాంపౌండ్ యొక్క కాన్ఫిగరేషన్ చెప్పినప్పుడు దాన్ని ఒక ప్లేన్ ఆఫ్ ది పేపర్ తీసుకొని దాని బేస్ కింద ఆ కాన్ఫిగరేషన్ని చెప్పవచ్చు. కాంపౌండ్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చెప్పవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది. ఈ కాంపౌండ్లో సాలిడ్ లైన్ అనేది దేనికి చూపిస్తుందంటే ఇది ప్లేన్ ఆఫ్ ది పేపర్కి పైన ఉందని చెప్పవచ్చు. అంటే మనం ఏదైనా ఒక పేపర్ పైన ఈ కాంపౌండ్ని పెట్టినప్పుడు ఈ హైడ్రోజన్ అనేది ఆ పేపర్కి అప్వర్డ్లో ఉంది, పైన వైపున ఉన్నట్లయితే దాన్ని ఈ సాలిడ్ లైన్తో చూపిస్తారు. అదే ఈ డాటెడ్ లైన్ కనుక ఉన్నట్లయితే అది ఈ పేపర్కి డౌన్ సైడ్లో ఈ ఆటం అనేది ఉందని చెప్పవచ్చు. OH అనేది బిలో ద ప్లేన్ ఆఫ్ ది పేపర్ అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ CH3 మరియు ఫ్లోరిన్ అనేది ప్లేన్ ఆఫ్ ది పేపర్ మీద ఉంది, పేపర్కి ఈక్వల్గా ఉందన్నట్లయితే దీన్ని ఈ సింబల్ తోటి చూపిస్తారు. రొటేషన్స్ అనేవి కూడా ఉంటాయి. కన్ఫర్మ్ ఆర్ రొటేషన్, ఎస్ రొటేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కర్వ్డ్ యారో చూపించేసి ఫుల్ హెడ్ కనుక చూపించినట్లయితే ఆ రొటేషన్స్లో అప్పుడు దాన్ని క్లాక్ వైజ్ రొటేషన్ అని చెప్తారు. ఒకవేళ ఈ విధంగా రొటేషన్ అనేది చూపించినట్లయితే దాన్ని యాంటీ క్లాక్ అనేది చెప్తారు. సో ఇది క్లాక్ వైజ్ రొటేషన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కింద ఈ యారో సింబల్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు ఏదైనా ఒక ఆటంని తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నట్లయితే ఆటమిక్ నెంబర్ 3. సో ఆటమిక్ నెంబర్ 3 ఉన్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2 2s1. సో ఇక్కడ మనకి ఎలా ఆర్బిటాల్స్ ఫిల్ చేస్తారంటే ఓన్లీ సింగిల్ ఫిష్ హుక్ యారో మాత్రం కనుక సూచించినట్లయితే అక్కడ ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకా దానికి అపోజిట్ సైడ్లో ఇంకొక ఫిష్ హుక్ యారోని పెడతారు. ఆ విధంగా ఎలక్ట్రాన్స్ని ఆర్బిటాల్లో ఫిల్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఈ విధంగా హెడ్ యారో ఇచ్చినట్లయితే అది రాంగ్ అవుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తారు. దానికి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఒక ఆర్బిటాల్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి అపోజిట్ స్పిన్లో మాత్రమే అరేంజ్ చేయబడి ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చూపించడానికి ఫిష్ హుక్ యారో సింబల్ని ఆ ఆర్బిటాల్లో చూపిస్తారు. సో ఇవి కంప్లీట్ యారో నొటేషన్స్ అండి. ఫస్ట్ మనకి ప్రిసిపిటేషన్కి ఈ సింబల్ని కనుక సూచించినట్లయితే 2 ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఆ రియాక్షన్లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయినట్టు
అదేవిధంగా గ్యాస్ ఎవల్యూషన్ రియాక్షన్ లో అప్పుడు యారో సింబల్ ని చూపించినట్లయితే ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చినట్టు చెప్పొచ్చు. సో ఇక్కడ ఫిష్ హుక్ యారో ఉన్నట్లయితే ఓన్లీ 1 ఎలక్ట్రాన్. తర్వాత ఇది ఈక్విలిబ్రియం, ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ కి సింబల్. ఇది ఫ్రీ రాడికల్స్ అంటే ఒక్కసారి ఫ్రీ రాడికల్ రియాక్షన్ లో ఈ ఫిష్ సింబల్ ని యూజ్ చేస్తారు, యారోని యూజ్ చేస్తారు. సో ఎట్ ఏ టైం ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే మూవ్మెంట్ అవుతుంది. కర్వ్డ్ హెడెడ్ యారో ఉన్నట్లయితే మనకి ఎట్ ఏ టైం 2 ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఫార్వర్డ్ రియాక్షన్స్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ కి ఈ యారోస్ ని యూజ్ చేస్తారు. సో పేర్డ్ ఎలక్ట్రాన్స్ కి ఈ సింబల్ ని యూజ్ చేస్తారు. బాండ్ బిలో ద ప్లేన్ ఆఫ్ ది పేపర్, ప్లేన్ ఆఫ్ ది పేపర్ కి బిలోగా ఉంది ఏదైనా ఒక ఆటం అనేది ఉన్నట్లయితే దానికి డాష్డ్ లైన్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత సాలిడ్ లైన్ అనేది ప్లేన్ ఆఫ్ ది పేపర్ కి పైన ఉన్నట్లయితే యూజ్ చేస్తారు. సో ఇది ప్లేన్ ఆఫ్ ది పేపర్ కి బాండ్ ఉన్నట్లయితే ఆటం ఉన్నట్లయితే ఈ సింబల్ ని యూజ్ చేస్తారు. తర్వాత కార్బన్ ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్స్ ని కంపల్సరీ జిగ్జాగ్ గా చూపిస్తారు. ఈ జిగ్జాగ్ లో మనకి ప్రతి ఈ డాట్ అనేది ఒక కార్బన్ ని సూచిస్తుంది. ఆ లైన్ అనేది ఆ రెండింటి మధ్య కార్బన్ మధ్య ఉండే బాండ్. నెక్స్ట్ ఇది మధ్యలో ఈ డాట్ ఉన్నట్లయితే ఇది కార్బన్ దీనికి 2 బాండ్స్ అనేవి ఉన్నాయి, 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నట్టు అర్థం. ఓన్లీ లైన్ కింద మాత్రమే చూపిస్తారు. నెక్స్ట్ డబుల్ బాండ్స్ ఉన్నట్లయితే డబుల్ లైన్స్ ని చూపిస్తారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ యారో నొటేషన్స్. మీకు నేను చేసే వీడియోలు రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే రెగ్యులర్గా నా వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఏవైనా సబ్జెక్ట్ కావాలి, ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.